ఒకసారి మనం వెంకట్ గారి దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ నేత అయిన వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఫోన్ లైన్లో అయితే ప్రస్తుతం ఏదైతే ఉన్నారో ఒక విషయం ఏంటంటే విద్యాశాఖ ఏదైతే రేవంత్ రెడ్డి తన దగ్గరనే ఉంచుకున్నారు కాబట్టి దీనికి సంబంధించిన సరి అయిన దీని మీద దృష్టి సారించలేకపోనందువల్లనే ఈరోజు ఈ దుస్థితికి చేరిందని మన మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ సారాంశం. దీన్ని బట్టి ఒక విద్యాశాఖకు సంబంధించిన మంత్రి ఒక శాఖ పెడితే దీన్ని ఒక గాడిలో పెట్టినట్టుగా మనం భావించవచ్చా? మేము జమీల్ సార్ మేము ఒక విషయం ఇంకా అంటే మాది కంక్లూడ్ కాలేదు సార్. ఎందుకంటే వెంకట్ గారు లైన్ లో ఉన్నారు కాబట్టి దీని ఒక సూటి ప్రశ్న అడిగిన తర్వాత మీ దగ్గరకు వస్తానండి. మన దర్శన్ డెఫినెట్లీ ఐ విల్ కమ్ డౌన్ టు యూ ప్లీజ్. ఓకే సార్. వెంకట్ గారు సార్ ఇప్పుడు విషయం ఏంటంటే సార్ మీ వాయిస్ బాగా తగ్గిందండి, కొంచెం ఫోన్ దగ్గర పెట్టండి. ఆ ఇయర్ ఫోన్స్ ఉంటే తీసేయండి, డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడుతున్నా సార్, ఇప్పుడు వినపడుతుందా? ఒక్కసారి కొంచెం వాయిస్ పెంచి మాట్లాడండి సార్ ప్లీజ్. హలో. yes we are getting you ma'am. ఇప్పుడు వినపడుతుందా సార్? అయితే రైట్ సార్, మీ టెక్నికల్ ఏదో ప్రాబ్లం వస్తున్నది వెంకట్ గారు, కొంచెం ఒకసారి సరి తీసుకోండి. అప్పటిదాకా మనం ఇప్పుడు వినపడుతుందా? yes come on carry on. సార్ ఇప్పుడు విషయం ఏంటంటే సార్, గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో విద్యాశాఖ ఉండడం అనేది తెలంగాణ రాష్ట్రం అంటే విద్యార్థులకు పర్టికులర్ గా వరంగానే భావించవచ్చు సార్. ఈ సంవత్సర కాలంలో జరిగిన అద్భుతాలు కానీ ఈ సంవత్సర కాలంలో జరిగిన పురోగతి తెలుసుకోవాలి. ఇక ఒక విషయంలో అయితే నేను కుల్లం చెప్పదలుచుకున్నా సార్. ప్రైవేటు యాజమాన్యాల విషయంలో కానీ డొనేషన్ల పేరుతో ఫీజు వసూలు చేయడం విషయంలో కానీ ఇది నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది, నియంత్రిస్తుంది కూడా. ఆ విషయంలో ఎటువంటి శశపిశలకు ప్రభుత్వం పోదు. కాబట్టి ఇది ఒక మౌఢ్యం సార్, ఒక జగడం సార్. ఇది ఒక వేళ్లలాగా ఒక చెడు అంటే వయ్యారి భామ ఈ దేశాన్ని ఎట్లా అలుముకుందో ఈ విద్యా వ్యవస్థలో ఫీజు వ్యవస్థ కూడా అట్లే విధంగా అలుముకున్నది. దాన్ని తీసేయాలంటే రాత్రి జరిగే ప్రక్రియ కాదు. దీన్ని ప్రాళదూరాలంటే ఒకటే మార్గం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకున్నారు. దానికి అంటే ఏదైతే ఈ విద్యా వ్యవస్థ ఉందో దానికి ఆల్టర్నేటివ్ విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అది కూడా ప్రభుత్వంతో కూడుకున్న విద్యా వ్యవస్థ ఏర్పాటు చేయాలి, ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. క్వాలిటీ క్వాంటిటీ పెరగాలి, టీచర్ల నియామకం జరగాలి. దాంతోపాటు డిగ్రీ కళాశాలలు కానీ జూనియర్ కళాశాలలు కానీ గురుకులాలు కానీ ఇవన్నీ అభివృద్ధి చెందాలన్న ఒక ఆకాంక్షని తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా ఈ విషయంలో చాలా కాన్సన్ట్రేటెడ్ గా ఉన్నారు సార్. సో అందులో భాగంగానే మొన్న టీచర్ల భర్తీ త్వరితగతిన జరిగింది. అందులో భాగంగానే ఇంజనీరింగ్ విద్య విషయంలో కూడా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారే జేఎన్టీయూలోకి వెళ్ళి ఈ డొనేషన్ల పేరుతో ఇంజనీరింగ్ విద్యార్థులను ఏదైతే దోచుకుంటున్న బడా కార్పొరేట్ కాలేజీలు వాటి మీద నియంత్రణ పెట్టాలని చెప్పి వాళ్ళు చెప్పిన సందర్భాలు ఉంటాయి. సార్ వెరీ సారీ టు సే సార్, ఇప్పటి వరకు ఏవైతే కమిటీ నియమించారో ఆ కమిటీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కూర్చోలేదు సార్. శ్రీధర్ బాబు నేతృత్వంలో అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ను నియమించడం జరిగింది. అందులో ఇప్పటిదాకా ఎవ్వరు కూడా ఇప్పటిదాకా కూర్చొని చర్చింది మనకు దాఖలాలు లేవు. ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది, జూన్లో అడ్మిషన్స్ ప్రారంభమవుతాయి. కానీ దాని మీద నియంత్రించవలసిన ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి చొరవ లేదని మీరు చెప్తున్నాం. దాని విషయంపై మీరేమంటారండి? సార్ అయితే విషయం ఏంటంటే సార్, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఇవన్నీ విషయాలను మీరు చూడరు సార్. ఎందుకంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లానే మొత్తం సెటరేట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఇలాంటి విషయాలన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండి చూసిన సందర్భాలు ఉండే. సో వాటిని మళ్ళీ తిరిగి కంటిన్యూ చేయడానికి కూడా వాళ్ళు కూడా మనసు లేదు. కాబట్టి ఇన్ కేస్ ఎనీ ఛాన్స్ విద్యాశాఖ మంత్రి గారు కొత్తగా ఎవరైనా మనకు రావచ్చు, అది కూడా తెలంగాణ మేధావి వర్గం నుంచి రావచ్చు. ఒక గొప్ప మేధావి కనుక వస్తే ఆటోమేటిక్ గా ఈ విషయంలో నియంత్రణ అనేది ఉంటుంది. ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ అనేది ఒక బూమరాంగ్ కల్చర్ లో పోయిన వ్యవస్థ సార్. దీన్ని ప్రారంభించడానికి 100% గౌరవ ముఖ్యమంత్రి గారు దాంతోపాటు మంత్రివర్గం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా ఒక గొప్ప ఉద్దేశంతో పనిచేస్తుంది. అయితే మీరు ఒక చిన్న చిటుకు అనేది ఒకటి మీరు అర్థం చేసుకోండి సార్. మొన్న ఏది డొనేషన్ల పేరుతో అమాయకమైన విద్యార్థులను మోసం చేస్తున్నారు, ఎక్కువ డొనేషన్ తీసుకుంటారు అని చెప్పి కొన్ని కాలేజీలు, ఆ కాలేజీల పేరు నేను చెప్పదలుచుకోలేదు కానీ ఆ కాలేజీలో సీట్లు తగ్గించారు. అదే కాలేజీలో కొన్ని సీట్లను ఏది మెర్జ్ చేసే విషయంలో కూడా చాలా కాన్సన్ట్రేటెడ్ గా ప్రభుత్వం పనిచేసిందని అయితే చెప్పదలుచుకున్నాం సార్. ఓకే, ఇప్పుడు ఒకసారి అమరేందర్ గారు వెళ్దాం, ఎందుకంటే అమరేందర్ గారు ఆన్ ద వే టు ద హైదరాబాద్.